నేను ఫస్ట్ ప్రేమించిన అబ్బాయి వాళ్ళ డాడీ. ఏంటి ఇప్పుడు ప్రసాద్కి పెళ్ళయిందా? పెళ్ళయి ఆ పిల్లోడే ఇప్పుడు ఈ బాను. ప్రసాద్ వాళ్ళ డాడీ బాను వాళ్ళ డాడీ ఒకటా? ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నా వాళ్ళ డాడీ ముందు నేను ఉండలేను. వాళ్ళ డాడీ అన్నా నాకు ఇష్టమే. అదే ప్రేమ అని ఎట్లా అనుకున్నావు తల్లి? పెద్ద కొడుకున్నాడు, ఇప్పుడు ఆ కొడుకుతో లవ్ ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నావు. మళ్ళీ అయినా కూడా నేను ఆయన అంటే ఇష్టమే. మరి ఆ ఇష్టం ఉన్నాడు, నువ్వెందుకు మళ్ళీ బాను దగ్గరకు వచ్చావు? ఆయన వైపు తప్పులేదు. ఒక అమ్మాయిలాగా అంటే తన కూతురు వయసు అనుకునే ప్రేమ చూపించాడు. కానీ యువతల నువ్వు అర్థం చేసుకోవడం తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇక్కడ ఒక్కసారి కంప్లీట్ గా ఐ లవ్ యూ అని చెప్పేసాడు. అప్పటికే ఒక్కసారికి బ్లాక్. బ్లాక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. నేను మోనిక. ప్రేమ, ఈ అద్భుతమైన ప్రేమ పుట్టడానికి ఏజ్తో, కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ ప్రేమ చిగురిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ ప్రేమ పుట్టేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో దీని ఎండింగ్ అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్తో ఈరోజు శివాని మన లవ్ టుడేకి వచ్చారు. తన లవ్ని మనతో షేర్ చేసుకోవడానికి. అండ్ అలాగే రీనా గారు కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ రీనా గారు, ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు? యామ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఈరోజు మన లవ్ టుడేలో శివాని వచ్చారు తన లవ్ని మనతో షేర్ చేసుకోవడానికి. అసలు తనకి అంటే మనతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఒకసారి తనతో మాట్లాడదాం. హాయ్ శివాని. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? గుడ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట మేడం. సూర్యాపేట, ఓకే. అండ్ నీ లవ్ స్టోరీ మాకు షేర్ చేసుకునే ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏంటి స్టోరీ, మీ పేరెంట్స్ ఏం చదువుకున్నావు, ఒకసారి ఆ డీటెయిల్స్ మాకు చెప్పాము. నా పేరు శివాని. నేను సూర్యాపేట నుండి వచ్చాను. నేను 10th క్లాస్ చదివాను. నేను అక్కడేనా స్కూల్ అక్కడే. నేను ఈవెంట్స్ చేస్తాను మేడం. ఓకే. ఈవెంట్స్లో నాకు ఒక అతను పరిచయం అయ్యిండు. తన పేరు ప్రసాద్. సో తను ఈవెంట్లో నాకు అంటే మాట్లాడి కొంచెం మూవ్ అయ్యి మంచిగా మాట్లాడి ఫన్నీగా ఉంటే మేము నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఓకే, ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు. ఓకే. నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా చాటింగ్స్, వీడియో కాల్స్ అట్లా మాట్లాడినాం మేడం. తర్వాత అట్లా కొన్ని రోజులు అయిపోయాక నేను తనకి ప్రపోజ్ చేసిన. నువ్వే చేసావా? నేనే చేశాను మేడం. ఓకే. తను నాకు నచ్చిండు, నేను ప్రపోజ్ చేశాక తను నాకు ఎట్లాంటి మెసేజ్ రిప్లై ఏమి ఇవ్వలేదు. అవాయిడ్ చేసిండు నన్ను. అంటే నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఇంకా నెంబర్ బ్లాక్ చేసిండు. నో మెసేజ్, నో కాల్స్. సో అవాయిడ్ చేసిన తర్వాత స్టోరీ మళ్ళీ తెలుసుకుందామా. శివాని హాయ్. హాయ్ మేడం. రైట్. అప్పుడు నీ ఏజ్ ఎంత? 24. ప్రసాద్, ఈవెంట్స్ లో ఏం చేస్తూ ఉంటావు? వెల్కమ్ గర్ల్. ఓకే. రెగ్యులర్ గా ఏమి ఉండవు కదా, సీజన్ ఉండవు. రైట్. ఓకే. ప్రసాద్ లో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? తను ఫన్నీగా ఉండేటోడు. నాకు అదే రోజు కొంచెం మూవ్ అయిపోయింది, నాతో క్లోజ్ అయిపోయింది. నుంచి తెలుసు, మంత్స్ నుంచి తెలుస్తాను. వన్ డేనే, ఒక్క రోజే తెలిసింది. ఒక్క రోజులోనే. అదే రోజు మేము నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఓకే. తర్వాత ఇంకా కాల్స్, చాటింగ్స్, వీడియో కాల్స్ మాట్లాడినాం. నేను ప్రపోజ్ చేసిన తర్వాత తను నన్ను అవాయిడ్ చేసావు. వెంటనే ఎన్ని రోజులు తీసుకున్నావు తను చూసిన తర్వాత? అదే రోజు చేసినా? లే కొన్ని రోజులు చాటింగ్, ఇంకా మెసేజ్, వీడియో కాల్స్ ఇట్లా చేసినాం. తర్వాత నాకు తను నచ్చింది, నేను ప్రపోజ్ చేసిన. ఎలా ప్రపోజ్ చేసా? నేను మెసేజ్ చేసిన వాట్సాప్ లో. తర్వాత తను నాకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అప్పుడుదా బానే మాట్లాడాడు? మాట్లాడింది. లవ్ అనగానే అవాయిడ్ చేసిన. మెసేజ్ చేస్తే ఇంకా నా నెంబర్ బ్లాక్ చేసేసిండు. తర్వాత నేను కొంచెం డిఫరెంట్ వెళ్ళిపోయినా. అయితే తర్వాత నేను ఈవెంట్స్ మానేసి షాపింగ్ మాల్స్ లో వర్క్ చేసి వెళ్ళిన. అంటే ఇంకా మీరు ఈవెంట్స్ కి వెళ్తున్నప్పుడు కలవడం గానీ చూడడం గానీ, ఇంకా తర్వాత ఈవెంట్ లోనే కలవలేదు? ఇంకా కలవలేదు మేడం. ఆ మాట విన్నప్పటి నుంచి హీ అవాయిడెడ్ యూ, అవాయిడ్ చేసేసాడు. అవునవును. ఓకే. నేను మాల్లోకి వెళ్తే ఏంటి కారణం ఏమై ఉంటుందంటావు? ఎందుకు అవాయిడ్ చేసాడు? మంచిగానే ఉన్నావు కదా. ఏమన్నా అంటే ఇప్పుడు మీరు చాటింగ్ చేసేటప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం, ఇంకా నాకు వేరే వాళ్ళతో పరిచయం ఉంది, అది ఇది ఏమన్నా చెప్పేవాడా? అట్లాంటిది ఏం చెప్పలేదు. మరి ఒక అమ్మాయి వచ్చి అబ్బాయికి ప్రపోజ్ చేస్తే నో అని చెప్తున్నాడు, ఎంత ధైర్యం ప్రసాద్కి? నో అని కూడా చెప్పలేదు అంటున్నావు. అంటే ఎట్లా మాట్లాడేవాడు నీతో ఇంతకు ముందు? మంచిగానే మాట్లాడేవాడు. అంటే తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు, జస్ట్ అంతే అడిగేవాడా? ఎక్కడికైనా బయటికి వెళ్తే కూడా ఇట్లా ఉండు, అట్లా ఉండు,
జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, అట్లా కేరింగ్ చూపించేవాడు బాగా. సో ఆ కేరింగ్ చూసి నువ్వు ఇష్టపడ్డావు. ఓకే. తర్వాత నేను షాపింగ్ మాల్లో ఇంకొక అబ్బాయిని, తనే నాకు ప్రపోజ్ చేసిండు. నేను తినని మర్చిపోదాం అనేసి తనతో మూవ్ అయినా. తను నాకు ప్రపోజ్ చేస్తే నేను తనకు యాక్సెప్ట్ చేసిన. మేము తిరిగినాము, షాపింగ్స్ అవన్నీ అయినాయి, సినిమాకి అక్కడిక్కడ వెళ్ళినాం. తర్వాత తన పేరేంటి? తన పేరు బాను. ఏం చేస్తూ ఉంటాడు? అదే షాపింగ్ మాల్ లో వర్క్ చేస్తూ అవును ఉంటాడు. మేడం, ఇద్దరం ఒక దగ్గరనే వర్క్ సో చేస్తాం. ఇక్కడ ప్రసాద్ తోటి ఎండ్ అయిపోయింది ఇక్కడ లవ్ స్టోరీ. అవును. ఆ ఎండ్ అయిపోయిన లవ్ స్టోరీ దగ్గర నుంచి భాను వరకు ఎంతకాలం గడిచింది? నాకు 4 months పట్టింది. 4 months పట్టింది. 4 months. సో ఓకే, భానుని ఓకే చేసుకునే లోపు ప్రసాద్ గురించి ఎప్పుడు ఆలోచించలేదా? ఓకే తన కోసం వెయిట్ చేద్దాము. నేను ట్రై చేసిన, బట్ నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ దొరకలే మేడం. ఇక అదే టైంలో నాకు బాను కనెక్ట్ అయ్యాడు. సో అనేసి ఇంకా నేను బాను లవ్ చేసిన. ఇంకా వదిలేసుకున్నావు ప్రసాద్ మీద హోప్స్ అన్ని వదిలేసుకున్నావు. వాళ్ళ వైపు నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదని వదిలేసుకున్నావు హోప్స్ అన్ని. వదిలేసుకున్న తర్వాత మేము మ్యారేజ్ చేసుకుందాం అనే టైంకి ఒకసారి ఇక్కడ భాను అండ్ శివాని మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా ఉండేది? ఎలా ఉండేవాళ్ళు మీ ఇద్దరు? తనే నీకు ప్రపోజ్ చేశాడు అన్నావు కదా. అవును మేడం. సో ఎలా ప్రపోజ్ చేశాడు? ఎక్కడ? ఎలా? మేము టెంపుల్కి క్యూట్ లవ్ స్టోరీ తెలుసుకోవాలని టెంపుల్కి వెళ్ళినాం. సో అక్కడ ప్రపోజ్ చేసిండు మేడం నాకు. ఏమని ప్రపోజ్ చేశాడు? శివాని, ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం, మ్యారేజ్ చేసుకుందామా అప్పటికే అడిగేసిండు. ఇంకా నేను ఓకే అని చెప్పేసిన మేడం. మ్యారేజ్ అనగానే ఓకే చేసేసా. మరి నీకు ఒక అబ్బాయిలో ఇప్పుడు ఆల్రెడీ ప్రసాద్ తోటి లవ్ బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు భాను దగ్గరికి వెళ్ళావు. సో మనకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నీకు నచ్చే క్వాలిటీస్ ఉన్నాయా భానులో? వెంటనే ఓకే చెప్పేసావా? అంటే నేను ఎమ్మటే కూడా ఏం ఓకే చెప్పలేదు. మేము మాల్లో కూడా ఒక 2 months అట్లా, అంటే నార్మల్ ఫ్రెండ్స్గా ఉండేటోళ్ళము. 2 months తర్వాత తనే నాకు ప్రపోజ్ చేసిండు. ఏమి ఇష్టం నీకు భానులో? తన క్యారెక్టర్ అంటేనా, లేదంటే హౌ ఎట్లా ఉండేవాడు నీతోటి? సేమ్ లైక్ ప్రసాదేనా? లే తిను ప్రసాద్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండుంటే మేడం. ఎట్లా అంటే అదేలే, కొద్ది కేర్ తీసుకున్న అమ్మాయిలు అంటే ఆబ్వియస్లీ పడిపోతాం అనుకో. ఫస్ట్ కేర్ తీసుకునే చాలు అబ్బాయిలకి. కేర్ తీసుకునే బంగారం తిన్నావా అంటే అటాక్, అంతేనా? అంతే మేడం. తర్వాత నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాక వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ పంపించమన్నా. తనేం చేసిండు, వాళ్ళ డాడీ ఫోటో పంపించిండు. నేను ఫస్ట్ ప్రేమించిన అబ్బాయి వాళ్ళ డాడీ. ప్రసాద్ వాళ్ళ డాడీ, భాను వాళ్ళ డాడీ ఒకటా? అవును మేడం. నాకు ప్రసాద్ ఎట్లా అంటే ఈవెంట్లో షూట్ వేసుకొని మంచిగా ఉంటుండే. అంటే తను అంత ఏజ్డ్ అని తెలియలే నాకు అప్పుడు. నార్మల్గా అన్నట్టే తెలిసిండే. తర్వాత నేను తన ఫోటో చూసి షాక్ అయినా. అట్లా కన్ఫర్మ్ చేసుకుందామని ఇంకా 2-3 ఫోటోలు పంపించమంటే పంపించిన. అప్పటికి నాకు కన్ఫర్మ్ కాలే. సరే వీడియో కాల్ చేయంటే వీడియో కాల్ చేసి వాళ్ళ డాడీని చూపించిండు. ఎవరు? బాను. వాళ్ళ డాడీని చూపించిన తర్వాత ఇంకా నాకు ఏం అర్థం కాలేదు మేడం. అంటే ఈవెంట్ లో నీకు తెలియదా ప్రసాద్ కి పెళ్ళయింది? తెలియదు. ఏంటి ఇప్పుడు ప్రసాద్ కి పెళ్ళయిందా? పెళ్ళయి ఆ పిల్లోడే ఇప్పుడు ఈ బాను. ఏంది? ఓ మై గాడ్, ఏం మాట్లాడుతున్నావు శివాని? ఏజ్ అంటే అదే అయితే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాయేమో. నేను అట్లాంటి ఊహలో ఉంటే నువ్వేంటి బాను వాళ్ళ ప్రసాద్ అంటున్నారు? ఓ మై గాడ్, ఇది మరీ ఘోరం. నాకు కూడా ఇంత మోసమా? ఆయనకి పెళ్ళైంది కాబట్టి ఆయన రిప్లై ఇవ్వలేదు. అర్థమైందా ప్రసాద్ కి? అసలు బ్యూటిఫుల్, అసలు బ్యూటిఫుల్ అనాలా దీని ఈ లవ్ స్టోరీ? అసలు చెప్పి ఇంకా చెప్పు, ఏమైంది దాని తర్వాత చెప్పు. నేను బాను కూడా ఏమంత కాల్ మెసేజ్ ఏం చేయలేదు ఇంకా అప్పటి నుంచా? అంటే వాళ్ళ నాన్న ఫోటో పంపించిన తర్వాత నుంచి అబ్బాయి ఏం మాట్లాడలేదు. నువ్వెందుకు అడిగావు? ఇక్కడ నాన్న ఫోటో ఎందుకు వచ్చింది? నాన్న ఫోటో అడగలే. అయితే ఇంట్లో చెప్పుదాం అనుకున్నాము. ఓకే, మ్యారేజ్ కి వెళ్ళినాం. మ్యారేజ్ దగ్గరికి వస్తుంది కదా, పెళ్లి చేసుకుందాము. సరే మీ వాళ్ళ ఫొటోస్ పంపి నేను చూస్తా, ఇంతవరకు చూడలేదు. ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేసుకున్నప్పుడు ప్రసాద్ నాన్న ఫోటో పంపించాడు అనమాట అబ్బాయి. ఈ అమ్మాయి ఫ్యామిలీ ఫోటో అడిగింది. అర్థమైంది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఫోటో పంపించాడు. ఏమో షాక్ అయింది. అదేంది అంటే నీకు అప్పుడు ప్రసాద్ చూస్తే నీకేం అనిపించలేదా? అనిపించింది మేడం. నాకు నేను కూడా నాకు కూడా షాకింగ్ గానే ఉంది మేడం. నేను కూడా అసలు నమ్మలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను.
ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నా వాళ్ళ డాడీ ముందు నేను ఉండలేను. వాళ్ళ డాడీ అన్నా నాకు ఇష్టమే. ఏం మాట్లాడుతున్నావు? అంత పెద్ద కొడుకున్నాడు, ఇప్పుడు ఆ కొడుకుతో లవ్ అఫేర్ నడిపిస్తున్నావు, మళ్ళీ ఆయన కూడా నేను ఆయన అంటే ఇష్టమే. మరి ఆ ఇష్టం ఉన్నాడు నువ్వెందుకు మళ్ళీ బాను దగ్గరకు వచ్చావు? ఎంతైనా మర్చిపోలేము కదా మేడం. మర్చిపోలేము, బట్ అట్లానే నేను ఆయనను కూడా మర్చిపోలేను, నేను ఈయనను మర్చిపోలేను కాదు. ఆయన దగ్గరికి వెళ్ళే లోపు మౌనిక అసలు ఈ స్టోరీ నడుదా బాను తర్వాత ఏమైంది? ఆ ఫోటో చూసిన తర్వాత ఇంకా సరేలే చూద్దాం అన్నట్టు నేను ఆపిన బానుని. ఇంకా బానుకి చెప్పలే, వాళ్ళ డాడీకి చెప్పలేదు. వాళ్ళ డాడీకి చెప్పాలన్నా తను రెస్పాన్స్ అవ్వడు. సో ఇప్పుడు అట్లా ఉండిపోయింది. సో దెన్ ఆఫ్టర్ ఓకే, ఇప్పుడు ప్రసాద్ ఎవరో నీకు తెలిసింది. అవును మేడం. ఇప్పుడు వరకు రెస్పాన్స్ ఇయ్యని ప్రసాద్ బాను తండ్రి. ఇప్పుడు కాల్ చేసినావా? ప్రసాద్కి కాల్ బ్లాక్ చేసింది. ఎంత ప్రేమగా చెప్తున్నావు ప్రసాద్కి, అంత ఏజ్ పర్సన్ పట్టుకొని శివాని. తను నా నెంబర్ బ్లాక్ చేసింది మేడం, తనకు గెలవదు. ఇక బానుకి చెప్పుదామంటే సో బానుకి చెప్పలేదు ఈ మాట? చెప్పలే మేడం. ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నాడు, అబ్బాయికి తెలీదు. నేను చెప్పలే. ఇంకా ఇప్పుడు చెప్పుకోవాలి కదా. సో ఆయన ప్రసాద్ అనే వ్యక్తి ఫస్ట్ నీ తప్పు. అసలు ఆ వ్యక్తి ఏంటి, కొద్దిగా కేర్ తీసుకుంటే చాలు అమ్మాయిలకి. ప్రేమ పుట్టడానికి అంటే అన్ని డీటెయిల్స్ అవసరమా అని ఆ అమ్మాయి ఆ వయసు ఏంటి, ఆయన ఏం చేస్తాడు, అసలు నీకు ఆ మాత్రం అంటే అప్పుడు 24 అంటున్నావు కదా మేడం, ఆ మాత్రం ఉంటది కదా సెన్స్. ఆయన ఎట్లా ఉన్నాడు, ఏజ్ ఏంటి, మాట్లాడే పద్ధతిని బట్టి. ఇప్పుడు సంవత్సరం వాళ్ళకి వేరియేషన్స్ ఉంటాయి, మాట్లాడేదాని గాని ఉండే తీరు గాని. నేను అవన్నీ కనుక్కోలేదు మేడం. తన నా మీద చూపించిన కేరింగ్ అయినా అంటే మేబీ ఒక అమ్మాయిలాగా అంటే కూతురుని చూసుకుంటారు కదా, అట్లా చూసుకున్నాడేమో నువ్వు ఎందుకు అనుకోలేదు? ఏమో మేడం, తెలియదు నాకు. అంటే అంత ఏజ్ ఉన్నదంటే ఏమోలే, ఒక అమ్మాయి వరుసగా కేర్ తీసుకున్నాడేమో అక్కడ నిన్ను. అంతలా అబ్బాయి ఉన్నాడంటే నువ్వు అమ్మాయివి కదా అవుతావు ఆ ప్లేస్ లో. మరి ఆయన వైపు తప్పులేదు. ఒక అమ్మాయిలాగా అంటే తన కూతురు వయసు అనుకునే ప్రేమ చూపించాడు, కానీ యువతల నువ్వు అర్థం చేసుకోవడం తప్పుగా అర్థం చేసుకున్నావు ఇక్కడ, అంతే అంటావా? మేడం. సరే శివాని, ప్రసాద్ వాళ్ళ నాన్న అని తెలిసిపోయింది. అసలు ఇప్పుడు ప్రసాద్ విషయానికి వస్తే ఆయన నీతో ఎలా మాట్లాడేవాడు, ఎలా బిహేవ్ చేసేవాడు? అంటే ఇప్పుడు లవర్స్ అంటే ఎట్లుంటారు మేడం, సేమ్ అట్లానే ఉండేటోడు నాతో. నీకు ఎప్పుడు నా ఏజ్ ఇది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఏం చెప్పలేదు మేడం. అట్లీస్ట్ నీకు డౌట్ రాలేదా? ఇంకొక అతను మనతో అంత క్లోజ్గా ఉంటుండంటే ఇంకా మనకేం డౌట్ వస్తుంది మేడం? అంటే నువ్వు అంటే బేసిక్ గా అడుగుతావు కదా మీకు పెళ్ళయిందా అంటే, ఈవెంట్ లో ఫస్ట్ మనం ఎవరన్నా కలిసినప్పుడు అంటే మనకు ఒక డౌట్ ఉంటది కదా, ఈ అబ్బాయికి పెళ్ళయిందా లేదా, ఇష్టపడుతున్నావు అంటే తెలుసుకోవాలి కదా ఫస్ట్. నీకు ఆ ఆలోచన కూడా రాలేదా? లేదు మేడం, నేనేం తెలుసుకోలేదు. తెలుసుకోకుండానే ఇష్టపడ్డావు. ఆయనే మాట్లాడాడు. ఏ విధంగా చాట్ చేసేవాడు? హాయ్ బుజ్జి, తిన్నావా, ఏం చేసినావు, ఎక్కడ? పేరు బుజ్జియా? బుజ్జిగా నార్మల్ గా ఆయన ముద్దుగా పిలుచుకునేవాడు. ఏం చేసినావు, ఏడున్నావు, తిన్నావా, ఇంకా ఎట్లా మాట్లాడతారు మేడం నార్మల్ గా అట్లా. ఆయన నార్మల్ గానే మాట్లాడేవాడు. జనరేషన్ గ్యాప్ ఉంది కదా, పోనీ ఇక్కడ వరకు అయితే ఓకే. మరి వీడియో కాల్స్ లో ఏం మాట్లాడేవాడు? ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని వీడియో కాల్ చేయమని. ఎవరితో వెళ్ళినావు, ఎందుకు వెళ్ళినావు, అంతే. అంతకు మించి లేదు ఎవరితో వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని అనుమానమా? అనుమానం కాదు, ఈమెకి ఏమనిపించింది, ఆహా ఇంత కేర్ తీసుకుంటున్నాడు నాకు అనిపించింది. ఇప్పుడు అవతల పర్సన్ కూడా ప్రేరేపిస్తున్నట్టే కదా ఈమె ఇష్టపడడానికి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంది, ఎవరితో వెళ్తున్నావు అని అంటే అది నాకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమ కేర్ చూపించాడు. నేనేమంటున్నా, ఒక తండ్రి స్థాయిలో ఉన్నట్టు ప్రేమ చూపించాడు. ఎక్కడ కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు, లేదంటే ఇట్లాంటి పదాలు ఏమైనా వాడేవాడా? మీ మధ్య ఏమన్నా చాట్ రొమాన్స్ ఏమన్నా జరిగిందా? ఏం లేదు మేడం, ఏం లేదు. అంటే ఎవరు అంటే నీ పెదవులు బాగుంటే కిస్ చేయాలనిపిస్తుంది, నీ కళ్ళు బాగుంటేరా నేను కిస్ చేయాలని, అట్లాంటి ఏమన్నా? ఏం లేదు. రీనా గారు, ఇక్కడ ఏంటంటే ఎవరో తెలియని పర్సన్ వీడియో కాల్స్ వరకు ఎందుకు వెళ్తాడు? అది ఈమంత కూతురు ఉంది ఆయనకి. సరే కేరింగ్ అంటే ఓకే, సరే ఈమె ఫోన్ చేసినా కూడా ఆయనకి ఎన్ని వర్క్స్ అయినా ఉండొచ్చు. బట్ ఈ ఒక అమ్మాయి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేసి నువ్వు బాగున్నావా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎవరితో వెళ్తున్నావు, ఎన్నిసార్లు చేసేవాడు తరచూ? రోజు అంటే నువ్వే చేసేదానివా, లేదంటే ఎక్కువ కాల్స్ అటువైపు ఇటువైపు నుంచా? అటువైపే మేడం. అటువైపే ఆయనే చేసేవాడు. ఆయననే చేసేవాడు.
ఎప్పుడైనా నీకేమైనా చెప్పాలి శివాని, నువ్వేమైనా అనుకుంటావేమో అని చెప్పలేకపోతున్నాను, అట్లాంటివి ఏమి డిస్కషన్స్ ఏం లేవు? ఏం లేవు మేడం. సో ఇక్కడది ఏమనుకుంటున్నావు మరి? అయితే చేసింది తప్ప అయినా నువ్వా? నాకు ఏం అర్థం కాకుండా మీ దగ్గరికి వచ్చి, నా ఏజ్ ఇది, నాకు పెళ్ళైంది, నాకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని అంటే నీ బిహేవియర్ నాకు అర్థమైపోయింది. నేను ఎట్లున్నా, నేను నీ కూతురు అనుకున్నా, తండ్రి అనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బిహేవియర్ నాకు అర్థమైంది కదా, నువ్వు నాతో ఎట్లుంటున్నావు, ఎట్లా చేస్తుంది. ఏదైనా డిఫరెంట్గా మాట్లాడితేనే మనం వీడేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకుంటాం. అబ్బాయి అయినా కూడా అంతే, ఈమెంది ఇట్లా మాట్లాడుతుంది. అలా జరగలేదు కదా. అదే ఇప్పుడు ఆ అబ్బాయి అర్థం చేసుకో, అది చెప్పకపోవడం తప్పే కదా. నేనేమంటున్నా, ఈ తిను శివాని ఏమన్నా అపార్థం చేసుకుందేమో అని అనుకుంటున్నా, అది ప్రేమ అని అనుకుంటుంది అని నేను అనుకుంటున్నా. నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అంత ఎన్ని మంత్స్ మీరు నార్మల్ గా కలిసి ట్రావెల్ చేశారు ఈవెంట్స్ కి? అట్లా తను ఈవెంట్స్ కి అక్కడ ఏం రాలే మేడం. ఓన్లీ చాటింగ్, కాల్స్. ఎన్ని రోజులు మాట్లాడాడు? అసలు అది ప్రేమ అని ఎట్లా అనుకున్నావు తల్లి? ఎన్ని రోజులు మాట్లాడాడు అట్లా? 4 నెలల. సరే ఈ 4 నెలలు ఆయనైనా చెప్పాలి కదా. ఇప్పుడు ఈ అమ్మాయి బిహేవియర్ అర్థమైంది కదా. దాకా పెళ్లి ప్రేమ వ్యవహారాలు లేవంటుంది కదా. అరే ఒక పలానా పర్సన్ కి మనం తెలిసిన వెంటనే హాయ్ అండ్ ఎట్లున్నారని మెసేజ్ చేస్తాం. మళ్ళీ ఎప్పటికి చేస్తారు మీరైతే? ఓ 4-5 రోజులకో, వారం రోజులకో, సరే అట్లీస్ట్ ఒక 4 days కి చేస్తారు. డైలీ చేసుకుంటే ఏంటి అక్కడ కమ్యూనికేషన్ వీళ్ళిద్దరికి దగ్గర అవుతుందనే కదా. సరే ఆయన ఉద్దేశంలో లేకపోవచ్చు, బట్ ఈ అమ్మాయి బిహేవియర్ నాకు అర్థమైంది కదా అంటున్నాను నేను. ఈ లోపు నువ్వు ఎప్పుడు చెప్పలేదా? చెప్పలే మేడం. ఒక్కసారి కంప్లీట్ గా ఐ లవ్ యూ అని చెప్పేసాడు, అప్పటికే ఒక్కసారికి బ్లాక్. మేడం. రీనా గారు, ఒక పెళ్ళైన పర్సన్ ఆ పెళ్ళైన పర్సన్ ని ఇష్టపడింది, అప్పటికి తెలియదు ఈమెకి. ఆయన ఎత్తు కొడుకున్నాడు, ఆ కొడుకు నీవు ఇష్టపడింది. ఇప్పుడు అర్థం కాంది ఏంటంటే, ఆయనకు పెళ్ళై పిల్లలు ఉన్నప్పుడు నాతో ఎందుకు అంత మంచిగా మాట్లాడాల్సి వచ్చింది? సో సరే ఒక తండ్రి ప్లేస్ లోనే ఆయన లైక్ ఎట్లా నన్ను అట్లా చూసుకొని నాతో మంచిగా మాట్లాడొచ్చు అనుకోవచ్చు. బట్ తండ్రి ప్లేస్ లో ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఏం చేస్తున్నావమ్మా అని మాట్లాడతాం. బట్ ప్రేమగా బుజ్జి ఏం చేస్తున్నావు, తిన్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని వీడియో కాల్స్ రోజుకి 4-5 సార్లు చేసుకోవడము. సో ఒక రోజులో ఒక ఫ్రెండ్స్ అయితే ఎన్నిసార్లు ఏం చేస్తున్నావురా, తిన్నావా, మనకు గ్యాప్ దొరికినప్పుడల్లా ఎట్లా మాట్లాడుకుంటున్నామో అట్లా మాట్లాడతాను. అంటే ఆ మాటల్లో మనకు అట్లా అర్థమవుతుంది. అసలు ఏంటి దాన్ని ఏమనుకోవాలి అసలు? రైట్, ఇక్కడ 2 ways చూడొచ్చు మౌనిక. తను మేబీ ఎర్లీ మ్యారేజ్ అయి ఉండొచ్చు. ఓకే, ఎర్లీ మ్యారేజ్ లో కొంతమందికి ఏంటి వాళ్ళ కాలేజ్ డేస్ కానీ, ఫ్రెండ్షిప్ డేస్ కానీ, గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ జనరేషన్, ఇవన్నీ మిస్ అయిన ఒక ఫీలింగ్ ఉండొచ్చేమో. సో ఆ మిస్సింగ్ ని ఫీల్ అవ్వడానికి ఈవిడతో మాట్లాడినప్పుడు మనకి ఏమనిపించిందంటే, లైక్ తప్పుగా మాట్లాడడం కానీ, రొమాన్స్ గా మాట్లాడడం కానీ, పెళ్లి ప్రేమ అనే టాపిక్ లేకుండా సమ్ కేర్ అంతే. మనం చూసినటువంటి ఈ యొక్క టాపిక్ లో జస్ట్ కేర్ చూపించాడు అంతే, యాజ్ అ ఫ్రెండ్ అనుకో. లేదంటే అటువైపు నుంచి చూస్తే తినంత కొడుకున్నాడంటే కూతురు కూడా మహా అయితే 2-2 years అటు ఇటుగా ఉండేది, ఒక కూతురు గానో లేదా ఒక ఫ్రెండ్ గానో చూసుకొని అంతవరకే. అత్తిపోలేదు ఆయన. ఎప్పుడైతే ఈ పిల్ల ఐ లవ్ యూ చెప్పిందో, మరి ఎందుకు భయపడ్డాడో తెలియదు, దాన్ని ఎందుకు అవాయిడ్ చేశాడో తెలియదు. ఆ విషయాన్ని చెప్పుకోవాల్సిన ఆ టైంలో పక్కకి వెళ్ళిపోయాడు. మరి ఈ టైంలో ఎందుకు అనుకున్నాడు? మరి ఆ టైంలోనే ఈ మెసేజ్లు ఎందుకు అనుకుంటే పోయేది. ఆలోచించుదాం ఈ పిల్ల గురించి అని పక్కన పెట్టేశాడా? లేదు, లైక్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా భార్య గాని కొడుకు గాని చూసి ఇది తప్పు అని అక్కడ సైడ్ నుంచి మందలి ఉండొచ్చు. ఒకవేళ ఆయనకు ఉండొచ్చు. ఆయనకి మేబీ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక సరే ఫ్రెండ్ అయ్యే ఉండొచ్చు, మోర్ దెన్ ఫ్రెండ్ గా తీసుకొని ఉండొచ్చు. ఈ పిల్లకి పెళ్లి కాలేదు, బట్ ఏ పర్సన్ అయినా అంత ఈజీగా నేను నా కూతురు అనుకునే జనరేషన్ అయితే ఇది కాదండి. అన్నిసార్లు చేయడము ఎందుకండి? ఒక ఫాదర్ కి అంత టైం ఇక్కడ ఉంది. నేనేమంటున్నా, సో కేర్ తీసుకోవడంలో తప్పులేదే. ఇప్పుడు తను వేరే ఊరు నుంచి వచ్చింది, సో తనకు నచ్చింది కాబట్టి ఆ యొక్క వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. సో ఈవిడ దానికి మించి ఎక్కువ మాట్లాడలేదు, ఆయన కూడా ఎక్కువ మించి మాట్లాడలేదు, లేదంటే అక్కడికి అయిపోయేదేమో. సో కేర్ తీసుకోవడం అనే దానిలో తప్పు లేదు. కానీ ఇటువైపు తిని చేసిన తప్పు ఏంటంటే, ఆ కేర్ ని అపార్థం చేసుకోవడం తప్పు చేసింది. సో దాని ప్రేమ అనుకుంది, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసరికి ఇదేంద్ర బాబు ఇట్లా చెప్పేసింది అని అనుకోవచ్చు. లేదా ఏంటి నేను ఇప్పటి వరకు నేను తప్పు చేసేనా అని ఆయన ఫీల్ అవ్వండొచ్చు. ఏదో జరిగింది సంథింగ్. సో ఇవన్నీ క్లియర్ గా రావాలంటే పక్కన పెడితే, ఈ పిల్ల తప్పు చేసింది, ఈ పిల్లంత కూతురు ఉంది, రైట్. ఈ పిల్ల అపార్థం చేసుకున్నప్పుడు ఒక తండ్రి ప్లేస్ లో ఆయన ఎందుకు నిల్చొని ఇది కరెక్ట్ కాదమ్మా, నిన్ను నా కూతురులా చూసుకున్నా, నాకు కూతురు లేదు, నువ్వు కనిపించి నువ్వు మంచిగా నీ బిహేవియర్ నాకు నచ్చి
నేను అట్లా కేర్ తీసుకున్నానమ్మా అని ఎందుకు చెప్పలేకపోయాడు? అది పాయింటే కదా, నేను అదే అడుగుతున్నాను. అప్పుడు ఎందుకు అవాయిడ్ చేశాడు? సరే తప్పు ఓకే అవాయిడ్ చేయలేదు చేశాడు. కదా. మరి స్టార్టింగ్ లోనైనా కూడా ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆడపిల్లల గురించి ఆయన మనం ఎందుకు మనం చూడట్లేమా ఏంది అంత మాట్లాడుతున్నప్పుడు ఫస్టే చెప్పుకోవాలి డిస్కషన్ లో. అవుతుంది కదా మౌనిక, ఈవిడ ప్రేమ చెప్పలేదు, ఆయన ప్రేమ చెప్పలేదు, అది కాదు. దానిలో ప్రేమను చూడకూడదు. లేదమ్మా నేను నా పిల్లల్ని ఇట్లా చూసుకునేదాన్ని, నా పిల్లలు ఇట్లా ఉన్నారు, నా పిల్లలు కూడా ఇట్లుంది, నాకు ఇట్లా వైఫ్ ఉంది, నాకు పెళ్ళైందమ్మా. ఆ మాట చెప్పాలంటే ఎందుకు? మీరు ఇప్పుడు ఇవి అడగొచ్చు మీరు ఎక్కడండి ఏంటండి అని. సో పలానా ప్లేస్ అమ్మా నాది, నాకు ఇట్లా సో ఆయన మనం చెప్పుకుంటాం. మనల్ని ఎవరిని అడిగితే మనం ఆబ్వియస్ గా చెప్తాం. ఆ మాటలు రాలేదేమో అసలు అప్పటి వరకు. అదేంది డైరెక్ట్ ఏం మాట్లాడుకోకుండానే నెమరించుకుంటారా? అదే కదా, ఆ పిల్లని అడుగు. నన్ను డైరెక్ట్ ఏం మాట్లాడకుండానే నెమరిస్తావా ఆయనకి? అంటే అక్కడ ఎక్కడ ఏంటి అని అడిగావా ఆయన్ని? అడిగిన ఫస్ట్ మీరు ఎక్కడ ఉంటారంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటా, అదొకటి. అంతకు మించి ఇంకేం నేను అడగలేదు. ఓకే అనేసి ఇంకా మామూలుగా ఆ రోజు నాతోనే ఉండే తను ఈవెంట్ లో. ఆ ఈవెంట్ లో ఎట్లున్నాడు నీతో? అంటే కంప్లీట్ నీతోటే ఉన్నాడా? నీతో వచ్చి తినడము, నీతో పక్కన నిల్చోవడం? నాతోనే ఉండే. ఓకే. సో ఇవన్నీ కాదు కానీ మౌనిక, ప్రసాద్ అనే వ్యక్తికి కాల్ చేస్తే గానీ నీ డౌట్స్ అన్ని క్లియర్ గా నీకు ఒక క్లారిటీ రాదు. ఎందుకంటే ఇక్కడ నాకు కనిపించేది అపార్థమే. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా కేర్ తీసుకునే దానిలోకి నువ్వు లవ్ ఎందుకు చూసినావు? అసలు ఆ అబ్బాయిలో లవ్ ఎందుకు పుట్టింది? అసలు నీకు ఆ కేరే సరిపోతుందా నీకు? సో నీ మెంటాలిటీ ఏంటంటే ఒక చిన్న స్థాయి నుంచి కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి అటువైపు ఏ వ్యక్తి ఉన్నా నువ్వు తీసుకోగలన ఆ కెపాసిటీలో ఉన్నావు ఆ టైంలో. సో ఆ వ్యక్తి ఏంటి ఎలా అని నువ్వు అబ్జర్వ్ చేసుకోలేకపోయావు కాబట్టి సో అదే ప్రేమ అనుకో నువ్వు ఫిక్స్ అయిపోయావు. సో అటువైపు నుంచి ఎట్లా ఉందో తెలియదు కదా మనకి. ఒకసారి ఆయన కాల్ చేసి చూద్దాం ఏంటి మరి ఇక్కడ వరకు వెళ్ళింది, మరి బాను మరి మీ అబ్బాయి ఏనా కాదా, అసలు ఏంటి వివరాలు ఏంటో కనుక్కొని చూద్దాం. ఓకే మేడం. నెంబర్ చెప్పు. 81. ఆయనకి ఈ నెంబర్ కూడా తెలుసా? కట్ చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చేద్దామా, లిఫ్ట్ చేయలేదు తను. ఓకే ఒకసారి ఆ భానుతో కూడా మాట్లాడి చూద్దాం అసలు ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన మాటలను బట్టి. సో ఈ భానుకి ఇప్పటి వరకు ఈ మ్యాటర్ తెలియదు. సో ఆయన లైక్ ఆయన మాటలను బట్టి తెలిసిద్ది కదా ఇలాంటి పర్సన్ ఏంటని. ఒకసారి భాను కాల్ చేసి నువ్వే ఈ విషయం చెప్పు, తర్వాత మేము ఎట్లా సంజాయిద్దామో చూద్దాం. చెప్పు నెంబర్. భాను ఇది పరిస్థితి అని నువ్వే చెప్పు. 9520. మాట్లాడు. హలో హలో భాను, నేను శివానిని. ఎక్కడున్నావు? వినిపిస్తుందా? దగ్గర పెట్టుకోలేదంటే కొంచెం గట్టిగా మాట్లాడండి. బయటన్నా. లేలే పక్కన వేరే వాళ్ళు. ఏం చేయట్లే, నీకు ఒక విషయం చెప్పాలి. మీ డాడీ గురించి ఒకటి చెప్పాలి. హలో హాయ్ అండి భాను. తను ఒక టీవీ షోకి వచ్చిందండి. అంటే లైక్ ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందంట. సో అంతకంటే ముందు తనకి జరిగినటువంటి ఒక పాస్ట్ స్టోరీ అయితే ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకోలేకపోతుంది. సో ఎలా అనేసి మా దగ్గరకు వచ్చింది. ఓకేనా, మీతో మాట్లాడొచ్చా? అంటే కాస్త మీ మనసుని కాస్త శాంతిగా ఉంచుకోండి కొంతసేపు. భయపడం కాదు, కొద్దిగా తొందరపాటుగా ఏం మాట్లాడొద్దు ఆ మాట విన్న తర్వాత అని అంటున్నా. అందుకే చెప్తున్నాను సార్, కొద్దిగా మాట్లాడుకోండి. మాట్లాడుకున్న తర్వాత మేము మాట్లాడతాం. శాంతిగా ఆవిడ టీవీ షోలో ఉందని చెప్తాను కూడా ముందు నాకు ఈ ఫోను. నేను ఆవిడతో మాట్లాడినాక మీతో మాట్లాడితే ఏందయ్యా, మేము మాట్లాడుతున్నాం కదా. మాట్లాడు. హలో, నేను ఇక్కడ టీవీ షోకి వచ్చిన, ఒకసారి వాళ్ళతో మాట్లాడు. హలో హలో మిస్టర్ భాను, ఎందుకంత సైకో అవుతున్నాడు? హలో భాను గారు. సో శివాని మీరు లవ్ లో ఉన్నారు రైట్? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కరెక్టేనా? రైట్. సో ఎవరికైనా లైఫ్ లో కొద్దిగా పాస్ట్ ఉంటది. సో ఆ పాస్ట్ ని ఏం చేయలేం. సో ఆ పాస్ట్ గురించి మీకు చెప్పలేక ఎలా చెప్పాలో తెలియక మమ్మల్ని అప్రోచ్ అయ్యింది శివాని. సో అందుకోసమని అంటున్నా, కాస్త మనసుని శాంతపరుచుకుంటే ఆ విషయం మనం చక్కగా మాట్లాడుకుందాం.
సరే ఎట్లా తీసుకుంటారో తనకు తెలియదు కదా. ప్రేమించే ఒక వ్యక్తి అవతల వ్యక్తి ఎలా తీసుకుంటాడో తెలియని ఒక అమాయకంగా కన్ఫ్యూజన్ లో ఉంది ఇప్పుడు శివాని. మీకు చెప్పండి, మీరు ఎవరండి అసలు? నాకు అర్థం కాదు. ఏంటండి? మీరు ఎవరు అసలు? మీకు ఎందుకు చెప్పాలి? అదే ఆవిడ నోట్లో నుంచి చెప్పమంటే పాపం భయపడుతుంది అక్కడ శివాని. దేనికి? నేను ఏమన్నా కొడుతున్నాను తిడుతున్నాను దాన్ని భయపడటానికి? శాంతిగా వింటారు కదా మరి. అబ్బా ఇంత మంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాక ఇట్లా ఎందుకు దాచావు ఇన్ని రోజులు? నాకు అర్థం కాదు. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. ఇది అంతే చాలా సింపుల్ అన్నట్టు మాట్లాడతాడు. కానీ మాట్లాడు, ఎట్లా తీసుకుంటాడు నేను చూస్తా. సిగ్గుమానా నీకు? ఎక్కడికి పోయి ఫోన్ చేస్తున్నావు? ఏంటది కొంత మొత్తం ఊళ్ళో పెడతావా అంటే తీసుకెళ్ళి? సరే నేను చెప్పేది నువ్వు. ఏం చెప్పేది? ఎందుకు వెళ్ళావు చెప్తున్నావు అసలు ఫస్ట్? హలో సరే బజార్ ముందా చెప్పేసావు తొందరగా ఏంటో. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడక అబ్బాయి, నువ్వు ఆ అమ్మాయి చెప్పేది వినాసలు. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏంది ఏమన్నా తప్పు చేసావా? మీరు ఆగండి నిమిషం, ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా. మై పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు ఏంటి? ఏదో చదువుకోని లెక్క సిగ్గుందా అదుందా ఇదేనా నీది పద్ధతి? సరిగ్గా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడుతున్నావు ఎందుకు? ఒక ఆడపిల్ల ఫోన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడుతావు తెలీదా? ఏం చేసేది? ఏంది బాను ఇప్పుడు ఇట్లా ఏంటి ఇంత వైలెంట్ గా ఉన్నాడమ్మా? నిజంగా ఎట్లా లవ్ చేసినావు నువ్వు ఇట్లాంటి వైలెంట్? ఆ అమ్మాయి ఏదో చెప్పలేకపోతుంది. సరేనండి చెప్పండి, ఏం చెప్పావు? అసలు ఎందుకు వెళ్ళావు? ఏం దాస్తావని మాట్లాడతావు కానీ నీకు సిగ్గుందా? నువ్వు ఎందుకు వెళ్ళావు? అది కూడా టీవీ షోలో. ఏంది అది? ఏంటో చెప్పే, కాల్ పరిచయలేకపోతున్నాను. నువ్వు దేనికి పోయిన అవసరం చెప్పు అడిగి. ఎట్లా పడిస్తున్నారో గానీ ఇట్లాంటి ఆడపిల్లలు పాపం. ఈ పిల్లని చూస్తుంటేనే చాలా అమాయకంగా ఉంది. వాడేమో వైలెంట్. నువ్వు దొరికావా నేను చంపేస్తాను. నువ్వు ఏంటో చెప్తున్నావు ఫస్ట్. కోపం తెప్పించి మాకు ఎంతో సేఫ్ సస్పెన్స్ అవసరమా? ఇలాంటి వాడితోనా మనం ఆ విషయం చెప్పేది ఆ పిల్ల గురించి? అది అందుకోసమే భయపడినట్టుంది నాకు తెలిసి. ఈడేమో పెద్ద లైట్ తీసుకుంటా మొత్తం ఒక మెగాస్టార్ చిరంజీవి పెద్ద రజనీకాంత్ లెక్క ఫీల్ అయిపోయి ఆ చెప్పు ఏంది చంపుతా నేను పీకుతా చెప్పు అంటున్నాడు. వినరాదే చెప్పేది సరిగ్గా. నువ్వు విన్న తర్వాత ఏదో మాట్లాడాలి గాని వినకముందే నువ్వు ఏడునో చెప్పు చంపుతా చెప్పు. ఎందుకు చెప్పమంటున్నాడు కదా చెప్పు. అదే అర్థమవుతుంది అయ్యా. కమల్ హాసన్ మరో కమల్ హాసన్ నీ మాటలు వింటుంటేనే తెలుస్తుంది కానీ చెప్పు ఆ స్టోరీ ఎందుకు చచ్చిగో. ఆయన బిహేవియర్ ఏమో ఎంత సైకో ఉన్నాడు. నువ్వు చెప్తావా? చెప్పిన తర్వాత అసలు ఏంటి? ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడా? ఆయన అసలు అర్థం చేసుకునేలా లేడు. అందుకోసం కదా ఇక్కడికి వచ్చింది. ఆ పిల్లోడి మాటలు వింటుంటేనే అర్థమైపోయింది నాకు. ఇప్పుడు ఆ మ్యాటర్ చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుందమ్మా నాకైతే. ఆ పిల్లోడు మాటలు వింటుంటే ఈ మ్యాటర్ అవసరమా? నీ మ్యాటర్ ఏం లేదు. ఆ పిల్ల నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా, నేను పెళ్లి చేసుకోవాలా లేదా, మంచోడా కాదని మా దగ్గరకు వచ్చిందండి. మీరు మంచోళ్ళు, చాలా మంచోళ్ళని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు. ఉండండి ఇంకా. ఓకే కట్ చేయమ్మా. ఆయన ఏమో నోటికి ఎంతో తేడున్నావే, ఏం చేస్తున్నావే అని బూతులు మాట్లాడతాడు. నువ్వేమో అట్లా కాదండి ఆయన చాలా మంచోడు అంటావు. అసలు ఆయనకు చెప్తే తీసుకున్నట్టు ఉన్నాడు ఆయన. కాదు నీతో కలపాలంటే మేము ఏదో ఒకటి చెయ్యాలి కదా. నువ్వేదో చెప్పు శివాని. నీకు బాను కావాలా వద్దా? ఈ అబ్బాయి గురించి అడుగుతుంటే నువ్వు సమాధానం లేదు. వాళ్ళ తండ్రి గురించి, ప్రసాద్ గురించి. ఆ ప్రసాద్ అబ్బో టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఎందుకు వచ్చావు? నాకేం అర్థం కాకుండా మీ దగ్గరకు వచ్చింది. నువ్వేదో నీ మనసంతా ఆయన దగ్గర వదిలేసి వచ్చినట్టుగా, నేను అక్కడే ఉన్నానండి అక్కడ నుంచి రాలేకపోతున్నాను అన్నట్టుగా పెడుతున్నావు ఫేస్. శివాని బానులో నీకు నచ్చిన క్వాలిటీస్ అంటే ఏం చెప్పావు ఇందాక? కేరింగ్ చూపిస్తాడు. కాదు డిఫరెంట్ క్యారెక్టర్ అన్నావు, ఇదేనా? ఇందాక అందరికంటే డిఫరెంట్ గా అన్నావు ఇందాక, ఇది గుర్తు తెచ్చుకో. మేడం అది ఇదేనా? అది నచ్చిందా నీకు? లేదు మేడం ఇట్లా మాట్లాడాడు, బట్ ఎందుకు మాట్లాడిండో అర్థం కాదు. మరి నువ్వైనా మాట్లాడాలి కదా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఏంటని? నువ్వు భయపడి మాకు ఫోన్ ఇస్తావే. మళ్ళీ కాల్ చేస్తాడేమో అనుకున్నానే. ఏంటి మ్యాటర్? కనీసం ఆ ఉత్సాహం ఉత్కంఠ ఉంటది కదా, ఎందుకు వెళ్ళింది ఏంటి మ్యాటర్ అని మళ్ళీ కాల్ రావాలి కదా. అంటే నీ మీద ప్రేమ లేదా? ఉంది మేడం. ఏంటి ఉండేది? మరి రావాలి కదా, ఏంటా మ్యాటర్ నీకు కాల్ చేయాలి కదా మళ్ళీ కనీసం కనుక్కోవడానికి. అసలు ఎందుకు లవ్ ఉంది అనుకుంటున్నావు? ఓకే ప్రసాద్ మ్యాటర్ వదిలేసి అసలు వీడిని ఎందుకు లవ్ చేయాల్సి వచ్చింది? నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? నిన్ను లవ్ చేయమని ఏం లేదు మేడం, నాకు నచ్చిండు, నేను లవ్ చేసినాను. సరే రీనా గారు, ఇప్పుడు తను ఇట్లాగూ నాకేం అర్థం కావట్లేదండి. నేనేమో అబ్బాయిని ఇష్టపడుతున్నా, నేను తెలిసి తెలియక చేసిన తప్పో తెలీదు, బట్ నేను వాళ్ళ నాన్న ఇష్టపడ్డాను.
ఇప్పుడు నాకు ఆ అబ్బాయి కావాలి అని మన దగ్గరకు వచ్చింది, వాడికి ఫోన్ చేస్తేనేమో అలా ఉన్నాడు. సరే ఇంకొకసారి ప్రయత్నించి చూద్దాము, చెప్పేది చెప్దాము, ఇంకేం చేయలేం కదా మనం అంతకు మించి. ఒకసారి అయితే ఫోన్ చేద్దాం, ఓకే చేయండి. నువ్వు మాట్లాడు, నేను ఈ విషయం ఇట్లా అందామని, ఇట్లా జరిగింది అని చెప్పు. ఎందుకంటే మేము చెప్పేదానికంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది. సరేనా? నువ్వు మాట్లాడిన తర్వాత సో తను దాని తర్వాత మేము మాట్లాడతాం. ఓకే. సరే అమ్మ, ఇదే నెంబర్ కదా? అదే నెంబర్ మేడం. సరే మాట్లాడు. హలో 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 బాను, అదే నీతో మాట్లాడదామంటే. కోపం తెచ్చుకో, ఫోన్ చేద్దాం, ఎవరు మాట్లాడుతున్నారు, ఏడను ఏంది మెసేజ్. సరే నేను ఒకటి చెప్తా విను. చెప్పు. నేను ఇంతకు ముందుకు మీ డాడీని లవ్ చేసిన. ఇక్కడ నీకు కొంచెం నాకు తెలీదు మీ డాడీ అని. నేను స్టేటస్ పెట్టుకుని స్టేటస్ నాకు చూడాలి. ఎప్పుడు మొన్న నువ్వు పిక్స్ పంపించినప్పుడే కదా చూసిన. స్టేటస్ పెట్టినప్పుడు నా ఎప్పుడు చూడలేదు. నేను చూడలే అప్పుడు. నేను చెప్పడానికి మన దగ్గర వచ్చింది, నేను మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా. అది చెప్పుకున్నాను తర్వాతనే చెప్పాల్సిందే కదా. సెక్స్ చేసిన టైం చెప్పాలి నాకు. ఏం లేదు, నువ్వు ఇంకా షోలో బయటకు వచ్చినావా అని చెప్తావు ముందు. షోలోనే ఉన్నా. ఎవరు ఇచ్చారు ఐడియా నీకు షో పోమని? నేనే వచ్చిన, ఎవరు ఇయ్యలే. అసలు నీకు అంత ధైర్యం ఎక్కడ వస్తుందా నీకు? హలో భాను గారు, చెప్పు. నా పేరు రీనా అండి. హాయ్ అండి. ఈ మ్యాటర్ మీ వరకు ఎట్లా చెప్పాలో ఏమో తెలియక ఇప్పటి వరకు సతమతం అయింది. సో ఫ్యూచర్లో అయినా ఎప్పటికైనా వాళ్ళ త్రూ చాట్ కానీ అటువైపు నుంచి ఇటువైపు నుంచి కానీ ఏమన్నా మీ యొక్క పెళ్లి జీవితంలో ఏమైనా ఇబ్బంది కలిగించేలాగా ఉంటుందేమోనని ముందే అనుకొని ఎట్లా చెప్పాలో తెలియక ఇక్కడ వరకు రావడం జరిగింది. తనని ఏం అనకండి. సో ఏదైనా లవ్ లో ఏదైనా అటువైపైనా ఇటువైపైనా క్లియర్ గా క్లారిటీగా ఉండాలి భాను గారు. సో ఇప్పటి వరకు చాలా సతమతం అయిపోయింది, ఎట్లా చెప్పాలో తెలియక భానుకి. అందుకే మీరు చెప్పండి మేడం, మీ ఉంటే ధైర్యం ఉంటుందని చెప్పి ఈ మ్యాటర్ మీ వరకు చెప్పడం జరిగింది. సో తెలిసి తెలియని వయసులో అలాంటిది ఒకటి జరిగిపోయింది. బట్ ఆయన ఒకవైపు నుంచి ఎటువంటి బ్యాడ్ మెసేజెస్ కానీ లేదంటే ఇట్లా రొమాంటిక్ మెసేజెస్ కానీ ఏమి ఉండేవి కాదంట. ఇటువైపు నుంచి కూడా ఉన్నాను తిన్నాను అంతవరకే ఉండేదంటే కానీ పాప ఇటువైపు నుంచి లేదంటే అటువైపు నుంచి మీరు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఇంటిమేషన్ కానీ ఏం లేదు. జస్ట్ అంటే ఇంకా మీరు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా. మీరు ఏమనుకుంటే అది. శివాని లవర్ అనుకుంటారా, శివాని పిన్ అనుకుంటారా, ఇప్పుడు శివాని పెళ్ళాన్ని చేసుకుంటారా, నీకు ఫ్యూచర్ కావాలా శివానితో? ఈ మాట త్రూ మీరు మాట మార్చేశారంటే ఇంకా మేమేం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు శివాని ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కాదు కదా, మిమ్మల్ని ప్రేమించక ముందు ఏదో అది ప్రేమ కూడా కాదు, జస్ట్ ఏమో తనకి దాయాలనిపించలేదు, పెద్ద మ్యాటర్ అనిపించింది తనకి ఇది. ఈ మ్యాటర్ అంటే అటువైపు మీ నాన్నగారు మీ ఇంటికే రావాలి తను చివరికి పెళ్లి చేసుకుని. రేపొద్దున మీ నాన్నగారు తప్పుడుగా ఏమన్నా తన గురించి మాట్లాడి నీకు అట్లా చెప్తే అప్పుడు తీసుకోలేదు కదా. దానికంటే బెటర్ ఇదేనేమో. పెళ్ళి అయితే నేను ఆఫీస్కి వెళ్ళిపోతా, అమ్మాయి ఇంట్లో ఉంటుంది. అసలు ఒక్క రోజున నేను మనశాంతికి ఉండగలనా ఆఫీస్కి వెళ్ళి? ఒక మాట అసలు ఆలోచించి. సో అవన్నీ మరి మీకు చెప్పకుండా చేసేది కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్తుంది? మరి ఇప్పుడు మీరు ఆలోచించినట్టు వద్దులే నేను ఎందుకు భానుకు చెప్పుకోవాలి, రేపొద్దున అడట్టగా ఆఫీస్కి పోతాడు, నా తతంగ మీద నేను చూసుకుని అనుకోవచ్చు కదా. కానీ అట్లా అనుకోలేదు కదా. నువ్వు కావాలనుకుంటుంది, నీ ప్రేమ కావాలనుకుంటుంది, చక్కగా మీ యొక్క దాంపత్య జీవితం కరెక్ట్ గా ఉండాలని చెప్పే కదా. ఇలాంటి మనస్పర్ధలు రాకుండా ఉండడానికే కదా భాను ఇవన్నీ చెప్తుంది ఇప్పుడు నీకు ముందు. సో ఇవన్నీ నువ్వు ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది, నువ్వు ఇట్లా ఆలోచిస్తే ఎలా చెప్పు? అని క్లియర్ గా లేకపోతే అబద్ధాలే వస్తాయి కదా. మీ డాడీ అలాంటి వాడు కదంటే మీ డాడీని ఎప్పుడైనా చూసావు ఎవరితోనే మాట్లాడడం? ఇంతకీ మీకు అమ్ముందా? ప్రసాద్కి వాళ్ళ ఆవిడుందా? లేదా? ఓకే, మీ అమ్మగారు లేరు. అప్పట్లో మా ముందు మా అమ్మతో మాట్లాడేటప్పుడే మా సరిగ్గా మాట్లాడటం ఎవరన్నా ఉన్నారని చెప్పి ఆయన అంత ఇది. సరే కొంచెం
ఆవిడ చనిపోయాక కొంచెం ఇక మేబీ ఆ లోటుని పూడ్చడానికి ఈవిడతో మాట్లాడేవాడు అంటావా? అంత ఏం ఉండదు మరి. ఆవిడ ఎవరు మాట్లాడాడు, ఈవిడ ఎలా తీసుకుందో, మగాడు మాట్లాడితే మనుషులు మాట్లాడితే అలాగే అనుకునే సమాజంలో ఉన్నాం మనం. అది అవన్నీ అడిగేమండి బాను, అవన్నీ అడిగాను నేను. ఏంటంటే అసలు ఎట్లా మెసేజ్ చేసేవాడు, ఏంటి, ఏం మాట్లాడుకునేవాళ్ళు, ఎందుకు వీడియో కాల్స్ చేసుకునేవాళ్ళు అన్నీ అడిగితే అటువైపు నుంచి ఆ తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు బుజ్జి, ఎక్కడున్నావు బుజ్జి, ఇక ఇవే ఉండేవంట. అంతకు మించి ఏ ఉండేది కాదు. బట్ ఫైనల్లీ ఒక రోజు ఈ కేరింగ్ నచ్చి మన శివానీనే ఐ లవ్ యూ చెప్తే అప్పటి నుంచి బ్లాక్ చేయడం జరిగిందంట, మాట్లాడలేదంట అప్పటి నుంచి మీ నాన్నగారు. ఆ భోగమ్మ చెప్పే మాటలన్నీ వేస్ట్ మాటలే కానీ అసలు మా డాడీ అలాంటి వాడు కాదు. అసలు నేనే మా డాడీ బండి మీద వెళ్తుంటే ఇద్దరు బ్రదర్స్ లాగా ఉన్నాం అంటారు మా ఇద్దరు. అట్లా అవునా? ఎంత ఏజ్ గ్యాప్ ఏంటి నీకు మీ నాన్నకి? నాకు 26 ఉంటాయి, మా డాడీకి 44 ఉంటాయి. అయినా కానీ మంచి ఇదిగా కనిపిస్తారు అన్నమాట, ఏజ్ కనిపిస్తుంది ఆయనలో. అంటే తప్పు చేసింది శివాని అంటావు ఇప్పుడు? ఇంకా తినని నేను కంప్లీట్ అంటలేదు. ఎప్పుడైతే ఇట్లా చెప్తా, ఎప్పుడైతే నాకు చెప్పుకుంటా అని చెప్పి ఇట్లా మళ్ళీ బయటకు వచ్చి మీకు చెప్పడం ఇలా చెప్పడం నాకు ఆబ్వియస్ గా డౌట్ వస్తుంది దాని మీద. ఇదేమన్నా గెలిపిందా ఏంటో డౌట్ వస్తుంది. రేపు పెళ్లి అయింది అనుకుంటే ఒంటరిగా ఆఫీస్కి వెళ్ళి నేను దీన్ని వదిలిపెట్టాలంటే భయం. సో అంటే ఈ విషయంలోనే డౌట్ ఉందా శివాని అంటే? అంతకు ముందు నుంచి కూడా శివాని అంటే డౌట్ ఏమన్నా ఉందా నీకు? ఉంది. ఇంతకుముందు పాప మెసేజ్ లిస్ట్ డిలీట్ చేసేది. అవునా? ఏం శివాని, నిజమా? లేదు మేడం. లేదా? ఇక్కడ కరాఖండిగా లేదు లేదు అని చెప్తుంది బాను. అది అమ్మో యాక్టర్ మేడం, మామూలు యాక్టర్ కాదు. సరే మెసేజ్ పెడితే మెసేజ్ అంతా డిలీట్ చేస్తాను. చూడు ఎక్కడ డిలీట్ చేసినా అక్షరం. నేను షాక్ అయ్యేటోని. పోనీలే అని చూసినా కానీ. సో అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటది? మా ఇద్దరి మధ్య నేను అది ఎంత చేసినా సరే నేను ఎప్పుడు ఏ రోజు కూడా నేను దాన్ని బ్రేక్ చేయలేదు. రిలేషన్ కట్టుబడి ఉన్నాను. ఇవాళ ఈ గలీజ్ అందరికి తెలిసేలాగా అమ్మ నాన్న గెలిచిందని చెప్పి మాకున్న పరువుని మీదకి పెడుతుందంటే దాన్ని గెలవడం నిజంగా అసలు దానికి కొంచెం బుద్ధి చెప్పి. అంటే ఇప్పుడు నువ్వు లేవు ఆ లైఫ్ లో, తనేదో ఇష్టపడింది, బాను అంటూ ఒకళ్ళు ఉన్నారని కూడా అప్పుడు తెలియదు. సో అది పాస్ట్ అయిపోయింది. సో మాకే షాకింగ్ న్యూస్ అది. తర్వాత వింటే ఆ న్యూస్ ని వింటే షాక్ అవుతున్నాం. సో అదే లైఫ్ కి ఆయన కొడుకుగా ఒక బాను వచ్చి ఆ అమ్మాయిని ప్రేమించినాడు, నువ్వే ప్రపోజ్ చేసావు అంటే కదా ముందు శివానీని. వచ్చింది అదే దానికి మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నాను, పెళ్లి వేసుకో అనుకున్నాను. అవన్నీ లంచ్ చేసేది సరే నేను ఎప్పుడు కూడా ఇలా దాన్ని పక్కన. శివాని నువ్వు మాట్లాడాలి, ఇంత సైలెంట్ కూర్చుంటే కుదరదు. మీ వాడేమో ఇట్లా మాట్లాడుతుంటే నీ మీద మొత్తం రివర్స్ గానే మాట్లాడుతుంటే నువ్వు అంత సైలెంట్ గా కూర్చుంటే ఎలా? ఇప్పుడు సహాయం కావాలంటే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి సహాయం? నీకు ఎట్లా ఇవ్వగలము? అట్లా కాదు మేడం, వాళ్ళ డాడీ పేరు ఎత్తినామని తను అట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ బ్యాడ్ కావద్దని నాకు బ్యాడ్ చేస్తుంది. అంతేనా? అంతే మేడం. అది నాకు తెలిసి నాకు అర్థమవుతుంది ఏంటంటే అది నన్ను వదిలించుకోవడానికి అబద్ధాలను చెప్తున్నామో చెప్తున్నాడు నాకు. నిన్ను వదిలించుకోవాలంటే ఇప్పుడు ఇదంతా తన గురించి లైఫ్ లో జరిగిన మ్యాటర్. అసలు ఇది కూడా ఒక తండ్రిని ప్రేమించాలని ఎందుకు ఒప్పుకుంటది అమ్మాయి వచ్చి బయటికి? అవసరం ఏముంది అప్పుడు నిన్ను వదిలించుకోవాలని? సైలెంట్ అయిపోయేది కదా బయటికి. సిగ్గు విడిచి ఒక అమ్మాయి షోకు వచ్చి ఇలా జరిగింది అని చెప్పుకుంటుందా? చెప్పు బాను. ఎంత కావాలనుకుంటే ఈ విషయాన్ని పబ్లిక్ లోకి వచ్చి చెప్పుకుంటది? నువ్వు కావాలనుకునే కదా, నీతో లైఫ్ కావాలనుకునే కదా. నువ్వు ఇంతలా ఒక్క శాతం కూడా తనని అర్థం చేసుకోలేకపోతున్నావు బాను. కాదు కాదు, మీరు మేము అది బాగా హిప్నోటైజ్ చేసింది. అది ఎవరినైనా హిప్నోటైజ్ చేస్తుంది. దాని చిన్నప్పటి నుంచి హిప్నోటిజం అనేది మెల్లతో పెట్టిన విద్య. ఒక గంట నుంచి చూస్తున్నాం బాను అమ్మాయిని. మా నాన్నని అట్లా అయితే హిప్నోటైజ్ చేసిందో నన్ను అంతగానే చేసింది. మీ నాన్న ఉత్తముడని చెప్తున్నాడు. మౌనిక గారు మీరే కరెక్ట్ ఏమో చూడండి. హలో. హలో. సో మీ నాన్నగారిది ఏం తప్పులేదంటారు అంతేనా? శివాని కదా మాట్లాడేది? లేదండి. ఆ వాయిస్ కూడా తెలీదా మీకు? డిలీట్ చేసా వాయిస్ అమ్మాయి.
ఇలాంటి పెంట మొహం మా నాన్న మీద అభియోగాలు మోపిన తర్వాత నాకు ఆ జ్ఞాపకాలు ఏమొద్దు, ఆ గుర్తులు ఏమొద్దు. లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది అనుకోవచ్చు కదండి. మీరెందుకు దాన్ని అంతగా మా నాన్న మీద ఇట్లా వేసింది అట్లా వేసింది అంటున్నారు? ఇప్పుడు అటు సైడ్ నుంచి నిజంగానే ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు లవ్ లో ఉండి బయట తిరిగి సినిమాలకు వెళ్ళి అట్లా తిరిగితే మీరు తప్పుగా అనుకోవచ్చు. బట్ అటు సైడ్ నుంచి ఏం లేనప్పుడు ఆయన ఒక కూతురుగానే ట్రీట్ చేసి ఉంటాడు అనుకోవచ్చు కదా. మేడం మీకు చెప్పనా, మీ పేరేంటన్నారు? మౌనిక అండి, చెప్పండి. మౌనిక గారు, యాక్చువల్ గా ఏంటంటే మా నాన్న గవర్నమెంట్ జాబ్, ఓకే ఓకే, సెటిల్ అయిపోయినా, సొసైటీలో మంచి పేరు ఉంది, హోదా ఉంది, అంత ఇదిగా ఉంది. మేము ఎందుకు పనికి మాలిన పనులు, పరువు తక్కువ పనులు చేస్తుంది చెప్పండి? అంటే మంచి జాబ్ ఉండి మంచి హోదాలో ఉన్న వాళ్ళు పనికి మాలిన పనులు చేయరంటారు మీరు? మేడం మీరు ఎన్నో చేసుకుంటారు, నేను చెప్పేది ఏంటంటే అది హిప్నోటైజ్ చేస్తున్నారు మనిషిని. మరి అట్లా అనుకుంటే మీ నాన్న దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి మీరు నన్ను చేసుకుంటారా లేదా, మీరు ఎందుకు మాట్లాడారు నాతో, మీరు ఎందుకు ఇన్ని రోజులు చాట్ చేయాల్సి వచ్చింది నాతో అని అడిగేది కదా. మీ నాన్న కాలర్ పట్టుకొని అడిగేది, నువ్వు నన్ను ఎందుకు ఇట్లా నాతో అప్పుడు మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడదు, ఇప్పుడు నేను ఇష్టపడుతున్నాను ఆయననే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడిద్ది కదా. మరి ఎందుకు అడగలేదంటారు? మరి మీరు ఎట్లా చేస్తుంది తెలుసా, అంటే కాళ్ళు చుట్టూ పెట్టుకుంటారు, ఏది ఎదిగించాలనో అరిగిస్తుంది. నన్ను బ్లాక్ చేయడానికి, లేకపోతే నన్ను ఎదుర్కోవడానికి దాని మైండ్ లో ఏముంది, దానికి తలకాయలో పురుగు తిరుగుతూ ఉంటది గంటకు ఒకసారి. అప్పుడు ఇట్లాంటి చేస్తూ ఉంటారు అనమాట. అంతే. వదిలించుకోవాలంటే టీవీ షో దాకా రావాల్సిన అవసరం లేదు కదా అండి. జస్ట్ బ్రేకప్ చెప్తే అయిపోయింది కదా. ఇప్పుడు లేదు అలాంటిది కాదు. ఇప్పుడు మా ఫ్యామిలీ పరువు తీయాలి, మేము ఇట్లా చేసినామని, ఆ తండ్రి కొడుకులు ఇట్లా ఉంటారు, అంత వేస్ట్ వాళ్ళు అని మా మీద ముద్ర వేయాలి. ఇప్పుడు అంటే మా అమ్మ లేదు చచ్చిపోయింది కదా, సో వాళ్ళు ఇట్లా చేస్తారు, వాళ్ళు ఇట్లా ఇట్లా, సో లేకపోతే నాకు సంబంధాలు ఏం రావు అలా అనుకున్నాం కానీ అంత మంచోళ్ళు ఏం కాదు. ఇట్లా ఇట్లా ఆ అమ్మాయికి ఏం అవసరం అట్లా చేయడానికి? అట్లా చేయాలనుకుంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా అనుకుంటది ఆ అమ్మాయి? కాదు, మీ ఇద్దరు తండ్రి కొడుకులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నాకు అర్థం కాదు. ఇట్లా చేసుకోమని, ఇదిగో ఇట్లా ఉంది అమ్మాయి ఫ్రీగా ఉంది అని పంపించినాడే నీ బాబు. నువ్వే వస్తావు పెళ్లి చేసుకో, ప్రేమిస్తా, ఇష్టపడు అట్లా అని లవ్ ప్లాన్ చేసినారా ఏంటి? తిరిగావు? తెలియదు మేడం, వాళ్ళకే తెలియాలి. చెప్పండి. ఇది పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక మోసం చేసి చచ్చిపోయింది తెలుసా మేడం మీకు? అవునా? లేదు మేడం, ప్రూఫ్స్ చూపించమని ఒకసారి. ప్రూఫ్స్ అంటున్నాయా నీ దగ్గర? నా దగ్గర ఉన్నాయి. సరే మేడం, తీసుకొని రమ్మండి ఇక్కడికి. ఆ బాధితులు నాతో మాట్లాడారు, ఆ ప్రూఫ్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. కానీ నేను ఈ రోజు వరకు అక్కడికి చెప్పలేదు కదా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇస్తాం, సో నా ఇదిలో నేను ఉండే అది గలీజ్మంగా. ఇప్పుడు మేము అనుకోవచ్చు కదా, నువ్వు ఒక్క నిమిషం, నువ్వు ఫస్ట్ మంచి మాట్లాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో అది తెలుసుకొని మాట్లాడు. గలీజ్ అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే అంత మంచి తండ్రి పెంపకంలో పుట్టినవా అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అవును, పరువు గల నువ్వు మీ నాన్న చాలా పరువు ఉంది మీకు. ఇక్కడ మిగతా అదే చూసాం, ఇందాక చూసాంలేండి, ఇందాక ఫోన్ మాట్లాడినప్పుడు చూసాం గానీ. సరే, విషయం అది కాదు. ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయిని మీరు వదిలించుకోవాలనుకుంటున్నారా? వదిలించుకోవాలన్న అమ్మాయి మీద ఇంకో అభాండం వేయాలనుకుంటున్నారా? అసలు ఏంది అసలు ఏమనుకుంటున్నాను? మీరు మాత్రం అంత ర్యాష్ గా మాట్లాడకండి. అభాండాలు అది మంచోళ్ళు అని చెప్తే నాకు ఏదో అనిపిస్తున్నాను. దాన్ని అడగండి, దాన్ని ఎంత బాధిస్తున్నాను. అసలు ఆ పిచ్చి దానికి ఏం తెలియదు మేడం. అన్ని దానికి ఫోన్ కొనిచ్చిన మరి ఏం తెలియదు అని మీరే అంటున్నారు. ఆ అమ్మాయి మస్తు మానిపులేట్ చేసింది ఎవరినైనా అని మీరే అంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటూ మా నాన్నతో సపోర్ట్ చేసిండు, అలాంటి మా నాన్న ఎట్లా కూపుతాడు మేడం? అరే, నీకు అర్థమైంది ఇక్కడ విషయం? ఆయన గోకిండా ఏమో గోకిచ్చుకుందా అది కాదు మ్యాటర్ ఇక్కడ. ఆయన కూతురుగానే మాట్లాడాడండి బాబు, ఆయన కూతురుగానే ట్రీట్ చేసి ఉంటాడు. బట్ ఈ అమ్మాయి తప్పుగా, తెలిసి తెలియని వయసులో నేను తప్పుగా మాట్లాడానండి ఆయనతో, నేను ఇష్టపడుతున్నానని చెప్పాను. బట్ ఆయన ఎట్లా తీసుకున్నాడో తెలియదు ఆయన మనసుకి. కానీ ఇప్పుడు కూడా వచ్చి నేను వాళ్ళ కొడుకునే నేను ప్రేమిస్తున్నాను. ఫోన్ కట్ చేశాడు. ఏంది ఏంది ఆయన ప్రాబ్లం ఏంది? ఆయన ఏమో అట్లా మాట్లాడుతున్నాడు. ఇంకా నీ వల్ల ఎవరు చనిపోయారంట. లేదు మేడం, అంటే వాళ్ళ పరువు పోవద్దు అని నా మీదకి ఇస్తుంది అంతే. లేదులే శివాని, ఏదో ఖచ్చితంగా బరాబర్ చెప్పు. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో అంతకు ముందు? ఈ విషయం ఎందుకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నావు? భానుకి చెప్పలేక ఇక్కడ వరకు ఎందుకు వచ్చావు? నాకు ముందు తెలియదు మేడం, ముందు అసలు తెలియదు వాళ్ళ డాడీ అని.
నాకు మొన్ననే తెలుసు. డాడీ గురించి కాదు, మీ మీ మధ్యలో లిటికేషన్ చెప్తున్నాడు కదా, నువ్వు ఏదో తప్పు చేసినావు ఏదేదో చేసినావు అని ఏమేమో నానా రకాలుగా చెప్తున్నాడు. చేస్తావంట. లేదు మేడం, ఆయన కావాలనే చెప్తుండు. కావాలని ఆయనకు చెప్పాల్సినంత అవసరం ఏముంది? నీతో పెళ్లి చేసుకుంటా అనుకున్నాడు. ఇప్పుడు మీ ముందే అన్నాడు కదా మేడం, నాకేం తెలియదు అని. మళ్ళీ ఇప్పుడు తనే 2 మాటలు మాట్లాడుతుంది కదా మేడం. ఏమో ఇక్కడ నాకైతే ఈమె కరెక్టా ఆయన కరెక్టా నాకేం అర్థం కావట్లేదు. ఏమేమో శివాని ఓపెన్ అవ్వట్లేదు అసలు, చాలా సైలెంట్ గా కూర్చున్నావు శివాని. నువ్వు ఏదో చెప్తేనే కదా, బయట పెడితేనే కదా మేము ఏమైనా చెప్పగలము. సైలెంట్ గా కూర్చుంటే ఎలా? ఆయన అనే మాటకి ప్రతి దానికి సైలెంట్ గానే ఉన్నావు నువ్వు, అంటే ఒప్పుకున్నట్టేనా? లేదు మేడం, ఆయన కావాలనే చెప్తుండ అట్లా. ప్రూఫ్స్ చూపిస్తానంటుంటే సరే మరి తీసుకురమ్మండి ప్రూఫ్స్. మీరు బానే ఉన్నారు, ఆయన చూపిస్తా అంటాడు, నువ్వేమో చూపించండి అంటావు. తీసుకురమ్మనండి మేము చూస్తాం అని చెప్పడానికి. లేదు మేడం, ఇప్పుడు తనే కదా చెప్పింది, తనకేం తెలియదు. తప్ప నీ లైఫ్ లో ఇంకెవరు లేరా? లవ్ స్టోరీస్ ఏం లేవా? లేవు మేడం. ఇదేనా లాస్ట్, సెకండ్ అండ్ లాస్టా? అవును మేడం. ఏం చాట్లన్నీ క్లియర్ చేస్తానంటుంది, అది ఇది ఏమేమో అంటున్నాడు. ఆయన కావాలనే చెప్తుంది మేడం, వాళ్ళ డాడీ అట్లా. నీ వరకు నువ్వు పర్ఫెక్ట్, నీ వరకు తప్పేం లేదంటావు. సరే చెప్పు, ఇప్పుడు నీకు అబ్బాయి పర్ఫెక్టా కాదా? నీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఆయన ఒరిజినల్ బిహేవియర్ అనిపిస్తుంది మేడం. ఎందుకు ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నాడు? తర్వాత మ్యారేజ్ అయినాక కూడా ఒకవేళ తన ఆఫీస్కి వెళ్ళినా, వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్నా, మళ్ళీ మీరేం చేసిరు, మా డాడీని ఏమన్నా అన్నావా? తర్వాత నాకే కదా ఇబ్బంది. ఓకే, మరి నువ్వెందుకు ఫస్ట్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? ఒకసారి మాట్లాడదాం. హలో చెప్పండి భాను గారు. నువ్వు ఇదేనా అమ్మాయిని అర్థం చేసుకుంది? ఎన్ని ఇయర్స్ అమ్మా మీ రిలేషన్? 6 months. నాకు చాలా పరువుగా కుటుంబం, చాలా దూరంగా ఉంటాను. నేను పరువా అమ్మాయి అంటే చెప్తాను మేడం. అందుకనే ఆ అమ్మాయిని నాకొద్దు, అమ్మాయితో రిలేషన్ నాకొద్దు, ఆ అమ్మాయిని నేను సపరేట్ బ్లాక్ చేస్తున్నా. మీకు మీ గిట్టి వాళ్ళకి చాలా థ్యాంక్స్. దీని బండారం ఏంటో నాకు అర్థమైనా చెప్తారు. బ్లాక్ చేస్తాను చెప్పండి, దాంతో మాట్లాడడం కూడా లేదు. అంటే క్లియర్ గా ఉండటం తప్పు చేసింది అంటావు. నువ్వు కావాలనుకుంది కాబట్టి, నిజాయితీగా ఉంది కాబట్టి తప్పు చేసింది అంటావు. నిజాయితీగా ఉండకూడదు. సో నువ్వు అనుకున్నట్టు, ఇందాక నువ్వు చెప్పినట్టు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తన పని దాన్ని చూసుకుంటే బాగుండేది, లైఫ్ హ్యాపీగా ఉండేది మీ లైఫ్ కదా. ఇంత క్లియర్ గా ఉండే ఒక ఆడపిల్ల గురించి ఇంతలా అర్థం చేసుకున్నారంటే ఇంకా ఇంతకు మించి మాట్లాడే అట్లుంది ఆయన మెంటాలిటీ. ఇంకేం చేస్తాం ఆయనకి. సో ఫైనల్ గా మంచి డెసిషన్ తీసుకున్నావు. ఓకే మేడం. ఇలాంటి వాళ్ళు ఉండి టార్చర్ తెలిసి ఇట్లాంటి వాళ్ళకి అసలు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మౌనిక గారు ఇద్దరు ప్లాన్ చేసి మళ్ళీ అమ్మాయిని పటాయించినాడేమో అనిపిస్తుంది నాకు. అంటే నాన్న గురించి అంత వత్తాసు పలుకుతున్నాడు, నాకు అర్థం కాదు. ఓకే, అంటే ఆడపిల్ల లేదు, నువ్వు పెళ్లి చేసుకుంటే మనం ఇద్దరం అనుభవించవచ్చానా? ఎట్లా అనుకున్నారు అసలు? అదే కదా. అమ్మో, ఇంత చండాలంగా ఉంటారా? మరి ఏంటి ఇక్కడ వరకు వచ్చింది, బయట వరకు తీసుకొచ్చిందంటే వీళ్ళ ప్లాన్ ఇంకా రేపొద్దున ఏం అమలు అయితే ఇంకెక్కడికి పోతుందని భయం వేసి ఉంటది. చెప్పలేము. ఆయన ఎందుకు వచ్చాడు సడన్ గా? ఆయన కొడుకు నీ జీవితంలోకి ఇద్దరు ఎందుకు రావాలి నీ లైఫ్ లోకి? ఆయన సడన్ గా ఆఫ్ అయిపోవడం ఏంటి, ఎంటర్ అవడం ఏంటి? చూస్తుంటే అట్లానే ఉంది మేడం, ప్లాన్ చేసినట్టు ఉంది. అసలు ఇంత అమాయకంగా ఎలా ఉంటారు మా సమాజంలో? నాకు అర్థం కాదు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నీకు అర్థం అవుతుందా? ఒక ఆడపిల్లలు మనం ఎంత కరెక్ట్ గా, ఎంత పాజిటివ్ గా ఉంటే అంత ఇదిగా ఉంటాము. అయినా కూడా వెనకాల నుంచి తన్నుతూ ఉంటారు, లాగుతూ ఉంటారు వెనక్కి, ఏదో ఒకటి పెట్టి. చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. సొసైటీలో ఉంటున్నాం, నలుగురు ఎట్లా ఉంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, అన్ని పసిగట్టి మనం ముందడుగు వేయాలి లైఫ్ లో. కానీ అనుకోని ఒక సంఘటన నీ లైఫ్ లో ఇట్లా జరుగుతుందని మేము ఊహించలేదు, నువ్వు కూడా ఊహించే ఉండవు. సో ఇప్పటికైనా ఎవరైనా మంచిగా మాట్లాడితే వెంటనే కనెక్ట్ అయిపోకు. ఓకే మేడం. ఆల్రెడీ 2 తెలుసా నీకు? ఇంకా ఇప్పటికి అర్థం అయిపోయింది మేడం, ఇంకెవరికి కనెక్ట్ కాను. ఇప్పుడున్న సొసైటీలో మనం ముందు వెనక ఆలోచించుకోకూడదు ఏది కూడా. సర్లే నా కుటుంబం ఇక్కడ వరకే ఉంది కాబట్టి నాకు వీళ్ళు సరిపోతారులే. ఎందుకు మనం అడ్జస్ట్ అవ్వాలి? ఎందుకు మనం కన్ఫ్యూజన్ లో ఉండాలి? నీకు ఒక క్లియర్ సెన్స్ ఉండాలి. నాకు ఏ అబ్బాయి కావాలి, నేను ఎట్లా ఉంటే నా లైఫ్ బాగుంటుంది. హైగా ఏం ఆలోచించుకోగదు నువ్వు కూడా. నీ స్థాయికి నువ్వు తగ్గ ఆలోచనలే ఉంటాయి. ఆ స్థాయికి మరి కరెక్ట్ ఉన్నాడా, నన్ను చూసుకుంటాడా, ఫ్యూచర్ ఆలోచించుకోవాలి కదా. ఏదో నలుగురు వచ్చి ఎవరో వచ్చి ఆ అమ్మ తిన్నావా ఉన్నావా అంటే అది ప్రేమ అంటే ఎట్లయితుందమ్మా? ప్రేమ ఎట్లయితే చెప్పు? ఇట్లా మోసపోయి ఇట్లా అబాస్ పాలు కావడం తప్ప బయట నువ్వు అమ్మాయికి అది నువ్వు
కష్టపడుతున్నావు, నువ్వు తినలేవా? ఎవడు అడిగితే మనం తినాలా? కరెక్టే మేడం. అదే కదా అబ్బాయిలకి ఉన్నది, అదే ఒక వెపన్. కేర్ తీసుకున్నావా అమ్మాయి పడిపోద్ది అనే ఒకే ఇంటెన్షన్ తోటి వస్తారు అబ్బాయిలు ఎప్పుడు కూడా అమ్మాయి లైఫ్ లోకి. జస్ట్ బీ కేర్ఫుల్. ఓకే మేడం. సో ఇట్లాంటి ప్లాన్డ్ ఇది ఫస్ట్ టైం జరిగింది లవ్ టుడేలో. ఒక తండ్రి కొడుకులు ప్లాన్ చేసుకుని ఒక అమ్మాయిని మోసం చేయడం. సో ఇప్పటికైనా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకో ఫ్యూచర్ లో. ఓకే మేడం. చక్కగా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు లైఫ్ లో? ఏం లేదు మేడం, ఇంకా చదువుకోవాలనుకుంటున్నావా లేదంటే చదువుకుంటా మేడం. జాబ్ చేస్తావా? చదువుకో, జాబ్ చేసుకో. సో అట్లా నచ్చిన అబ్బాయిని చూసుకో, ఎంచుకో. క్వాలిటీస్ నీకు నచ్చిన క్వాలిటీస్ పేరెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా టైం ఇవ్వు, వాళ్ళు చూస్తారు కదా. నువ్వెందుకు అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలి? అప్పుడు దాకా ఆగుతున్నారా మౌనికి? ఇట్లాంటి నేరాలు జరిగిపోతాంటే సమాజంలో. చూసావుగా నువ్వు నీ సెలక్షన్ ఎట్లుందో. వెయిట్ చేయి, మీ అమ్మ వాళ్ళు కూడా తీసుకొస్తారు కదా సంబంధాలు. చెప్పనా, లోన్లీనెస్ ఈజ్ నాట్ అ ఫియర్, ఇట్స్ హ్యాపీనెస్. ఓకే. ఎంత హ్యాపీనెస్ ఎంజాయ్ చేయొచ్చో ఆ లోన్లీనెస్ లోనే ఉంటది. ఒక్కళ్ళ కోసం ఒక్కళ్ళ మీద మనం ఎప్పుడైతే డిపెండ్ అయ్యామో, అది ఎప్పుడైతే వాళ్ళు ఉంటేనే హ్యాపీనెస్. వాళ్ళు వెళ్ళిపోతే అయ్యో మళ్ళీ నా లైఫ్ నేను ఒంటరిగా ఉండాలా? ఎందుకు? వీళ్ళు ఎందుకు? హ్యాపీగా సంపాదించుకోవాలా, తినాలా, ఉండాలా, డేరుగా ఉండాలి, సమాజంలో పులిలా బ్రతకాలి. సో ఇప్పటి నుంచి అయినా ఎవరితో నెంబర్ ఇద్దామన్నా, నెంబర్ ఎక్స్చేంజ్ చేశానన్నా, ఏదైనా ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి ఏదైనా కాల్స్ వచ్చినా, మెసేజెస్ వచ్చినా ఆచి తూచి మాట్లాడు. అన్ని ఫేకే. ఎవరికి అవసరం ఉంది, ఎక్కడ వరకు అవసరం ఉంది అంతవరకే మాట్లాడేమా. ఏంటి అవసరం తెలుసుకున్నామా, అక్కడ కథం. నువ్వంటే ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేదు. ఎందుకు? వాడెవడో ఎక్కడో నుంచి ఫోన్ చేస్తాడు, వాడెవడో కూడా మనకు తెలియదు. 4 రోజులు బాగానే మాట్లాడతాడు, తర్వాత అవును మేడం ఓ 50,000 ఉంటే పంపించా స్టార్ట్. డబ్బులు నిజంగా ఆన్లైన్లో ఇవే జరుగుతున్నాయి. మోసాలు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఇట్లాంటి. సో ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకొని ఎవరిని నమ్మకు. ఓకే మేడం. సో నమ్మి ఇట్లా మోసపోకు. బీ కేర్ఫుల్. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్. సో రీనా గారు, ఈ అమ్మాయి పరిస్థితి, అసలు మానసిక పరిస్థితి సరిగ్గా ఉందా? పేరెంట్స్కి దూరంగా ఉండడం వల్ల ఇలా బిహేవ్ చేస్తుందా? తనకు తోడు కావాలనుకుంటుందా? ఈ అమ్మాయి సైడ్ తప్పుందా, ఆ అబ్బాయి సైడ్ తప్పుందా? అసలు వీళ్ళ అమ్మాయిని ఏం చేద్దాం అనుకున్నారు? నాకైతే ఏం అర్థం కాలేదు, ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. అసలు తెలియని వయసులో ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు చిన్న పూర్ ఫ్యామిలీ. అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి ఏ అమ్మాయికైనా ఎవరైనా ముందు కేర్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇష్టం అనేది పెరిగిపోతుంది. ఆ ఇష్టాన్ని ప్రేమ అనుకుంది అంతే. ఓకే, ప్రేమ అనుకుని దాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్దాం అనుకుంది, కానీ అది కుదరలేదు. అక్కడ తప్పు చేసింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఏం తెలియదు, బయట ఏం జరుగుతుంది అని తెలియని ఒక పర్సన్ బయటకు వచ్చింది కాబట్టి అట్లా జరిగిపోయింది. తన తప్పే అది కూడా. సెకండ్ వచ్చేసి వెంటనే ఇంకో అబ్బాయి వచ్చి తనకి ప్రపోజ్ చేసేసరికి అమ్మో మళ్ళీ నాకు కూడా ప్రపోజల్స్ వస్తాయా అని ఇంకొక ఇంటెన్షన్. సరే ఓకే చెప్పింది. ఇక్కడ జరిగింది ఏంటంటే మేబీ ఆయన ఎందుకు సైలెంట్ అయ్యాడు వాళ్ళ నాన్న తెలియదు. ఈ అబ్బాయి ఈ లోపే ఈవిడ దగ్గరికి రావడం ఏంటి? మేబీ ప్లాన్ అండ్ అయ్యొచ్చు. ఓకే, మరి ఏం చేద్దాం అనుకున్నారో నాకు తెలియదు, కానీ పక్కా ప్లాన్ లాగా అనిపిస్తుంది మౌనిక. మొత్తానికి ఈ ఇష్యూ ఇక్కడ వరకు రాకపోతే లవ్ టుడేకి ఈ పిల్ల అచ్చంగా అంతకు ముందు ఒక క్యారెక్టర్ వచ్చింది. ఆ పాప చాలా మోసపోయింది, చిన్న పిల్ల టైంలోనే చాలా ఇష్యూస్ ఎదుర్కొని వచ్చింది. అలాంటి క్యారెక్టర్ని చూసేవాళ్ళం మనం శివాని అయితే ఫ్యూచర్లో. ఓకే, సో పక్కా ప్లాన్ గానే అనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ సెకండ్ లో ప్రేమ ఉందన్న వాడు నాకు అవసరం లేదనేసాడు. సో ఎంత మోసపోయిందో ఇక్కడే మనం తెలుసుకోవచ్చు. అమాయకత్వమే. తెలియని వయసులో ఇంట్లో నుంచి బయటికి రావడం, ఎదిగే పరిస్థితులు, పక్కనున్న పరిస్థితులు తెలుసుకోలేకపోవడం తను చేసిన తప్పు. సో అటువైపు ఇటువైపు తప్పు ఉంది. ఎందుకంటే మన తప్పు లేదే వాళ్ళు ఏ వ్యక్తి కూడా మనలోకి వచ్చి అంత రెస్పాన్స్ గా తీసుకోరు కాబట్టి మన తప్పు కూడా ఉంటది. కాబట్టి ఇద్దరి వైపు తప్పు ఉంది. సో ఇప్పటి నుంచైనా తను హ్యాపీగా ఒక స్ట్రక్చర్ వేసుకొని ఇట్లా నా లైఫ్ అని అనుకొని బయటకు వస్తే బాగుంటుంది. లేదంటే ఇట్లాంటి అమాయకుల చేతుల అమ్మాయిలు నాశనం అయిపోతూనే ఉంటారు. కాస్త అర్థం చేసుకోండి అమ్మా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎవరికో ఏదో, సో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అవసరం లేదా అంటే అవసరం లేదు. ఎందుకు? అందరితో ఉండు, హాస్టల్ లైఫ్ గడుపు, అందరు ఉంటారు కదా.
ఫ్రెండ్స్ అవుతారు, హ్యాపీగా సినిమాకి వెళ్ళొచ్చే బాయ్ ఫ్రెండే కావాలా? కొంతకాలం లైఫ్ మీద ఫోకస్ చేసుకోండి. అమ్మ ఉంది, నాన్నున్నాడు, కావాలంటే ఇంటికెళ్ళు, ఒంటరిగా ఉండాలనిపిస్తే వాళ్ళతో స్పెండ్ చేయమా, ఏమంటావు? ఓకే మేడం. సో ఆయన ఉన్న జ్ఞాపకాల దగ్గర నుంచి అన్ని కూడా తుడిచి పారేసే ఇప్పటి నుంచి. ఒక్క మాటకి నువ్వు అవసరం లేదన్నాడంటే నీ మీద ప్రేమే లేనట్టు. ఇలాంటి వాళ్ళు నీ లైఫ్ లో కాదు, ఏ ఆడపిల్ల లైఫ్ లో కూడా వద్దు. సో ఎవరిని నమ్మకండి. ఇలాంటి కేర్ తీసుకునేవాడు అస్సలు వద్దు మనకి. ఒక్కవేళ కేర్ తీసుకున్నాడు కొన్ని డేస్, అదే కేర్ నడుస్తుందా ఓకే. ఇంత కేర్ ఉండి కూడా ఇంత అనుమానిస్తున్నాడంటే నువ్వు గమనించుకోలేదంటే నువ్వు అసలు ఎక్కడున్నావు, ఏ స్టేజ్ లో ఉన్నావు? రిలేషన్ లో కొన్ని ఉంటాయి కదా బాండింగ్స్. సో అవన్నీ తెలుసుకోండి, ముందడుగు వేయండి. అన్ని చోట్ల మాలాంటి వాళ్ళు ఉండలేరు, ఎన్నో దారుణాలు చూస్తున్నాం. సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోండి, తెలివిగా ఉండండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఆ తెలివితేటలు ముఖ్యం అన్నమాట. ఇక్కడ అమాయకంగా ఉండి ఇక్కడ వరకు తెచ్చుకుంది తను. సో అది మౌనిక. సో చూసారు కదా శివాని స్టోరీ. తెలిసి తెలియని వయసులో ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ప్రేమగా మాట్లాడినందుకే ప్రేమ అనుకుంది, పెళ్లి అనుకుంది. ఈ కాలం అమ్మాయిలు కొంచెం ప్రేమ చూపించగానే ప్రేమ అనుకుంటున్నారు, పెళ్లి దాకా వెళ్ళిపోతున్నారు. సో ఎవరిని నమ్మకండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరిని నమ్మకండి. బీ కేర్ఫుల్గా ఉండండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.